హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఒమేగా హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ గురించి, అలాగే ఓరల్ క్యాన్సర్స్ కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, యూజువల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాం కామన్గా, కానీ ఓరల్ క్యాన్సర్ గురించి ముందుగా మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి, దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో మీరు అన్నట్టు ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ అండి. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో అన్ని రకాల క్యాన్సర్స్ తో పాటు అంటే తలమెడ భాగంలో ఇంకా థైరాయిడ్, పారోటిడ్ గ్లాండ్ క్యాన్సర్స్, అలాగే సైనస్ మాలిగ్నెన్సీస్ అన్ని కూడా చూస్తుంటాం. బట్ ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా. ఒక ఎంటిటీగా కనుక తీసుకున్నట్టయితే దక్షిణ భారతదేశం పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. ఈ ఓరల్ క్యాన్సర్ రావడానికి గల కారణాల గురించి మనం ఆలోచించినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ టొబాకో యూసేజ్. టొబాకో ఏ ఫామ్ లో వాడినా, స్మోకింగ్ కానీ, స్మోక్లెస్ టొబాకో అంటారు, గుట్కా, అలాగే టొబాకో డైరెక్ట్ గా చూస్ చేస్తుంటారు, అనేక రకాల తంబాకు, కైని అనే అనేక రకాల పేర్లతో వాటిని పిలిచినప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టొబాకో యూసేజ్. చాలా మంది అడుగుతూ ఉంటారు, జస్ట్ గుట్కా నోట్లో నమిలి ఊసేస్తాను, నేను దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేయను, నాకు క్యాన్సర్ ఎలా వస్తుందని అడుగుతూ ఉంటారు పేషెంట్స్ చాలా మంది. యాక్చువల్లీ ఆ టొబాకో మన ఓరల్ క్యావిటీలో ఉన్న బకల్ మ్యూకోజాలోంచి ఆ మ్యూకోజా నుంచే అబ్జర్వ్ చేయబడుతుంది. అంటే వాళ్ళు నోట్లో నమిలితే నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించగలరు. అంత ప్రమాదకరమైంది ఈ టొబాకో. టొబాకో వాళ్ళు తిన్న కొన్ని ఫ్యూ సెకండ్స్ లోనే అది ఓరల్ మ్యూకోజా ద్వారా అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా వెళ్ళిపోతుంది బ్లడ్ ద్వారా. టొబాకోలో వాళ్ళు స్మోక్ చేసినప్పుడు ముఖ్యంగా చాలా మందికి ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో స్మోక్ బ్యాన్ చేశారు. సో ఆబ్వియస్లీ ఇంట్లోనే స్మోక్ చేయాలి. ఇంట్లో స్మోక్ చేసినప్పుడు వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు హాని చేస్తుంటారు. లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోకు, వీళ్ళు నోటి ద్వారా వదిలిపెట్టే స్మోకు, ఇవన్నీ కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ ని హామ్ చేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఆ టెండర్ ఏజ్ లో ఆ ఆర్గన్స్ మీద చాలా ప్రొఫౌండ్ ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి లేట్ ఏజ్ లో క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తాయి అన్నమాట. సో ఇంట్లో స్మోక్ చేయడం వల్ల వారికే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాని చేస్తుంటారు. స్మోక్ చేసిన ఫ్యూ సెకండ్స్ లో 6 to 7 seconds లో ఆ స్మోక్ లో ఉండే అబౌట్ 70 to 80 కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ పదార్థాలు బ్లడ్ లోకి వెళ్ళిపోయి బాడీ అంతా కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. ఉదాహరణకి మనందరికీ తెలుసు, ఊపిరితిత్తుల్లో వస్తుంది, ప్యాంక్రియాస్ లో వస్తుంది, శరీరంలో ఇతర భాగాల్లో వస్తుంది, యూరినరీ బ్లాడర్ లో అంటే యూరిన్ లో ఎక్స్క్రీట్ చేయబడి యూరినరీ బ్లాడర్ లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. అలాగే మన దేశంలో లక్కీగా స్త్రీలు ఎక్కువగా స్మోక్ చేయరు, బట్ వెస్ట్రన్ వరల్డ్ లో స్త్రీలు కూడా ఎక్కువగా స్మోక్ చేస్తుంటారు. వాళ్ళలో గర్భసంచి ముఖద్వారం దగ్గర అది సెక్రెట్ చేయబడి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కూడా దోహదం చేస్తుంది. సో అంత డేంజరస్ సబ్స్టెన్స్ ఈ స్మోకింగ్. సో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అన్ని కూడా ఈ టొబాకో యూసేజ్ వలన చాలా ఎక్కువగా చూస్తుంటాము. టొబాకో, స్మోక్లెస్ టొబాకో, అలాగే కొంతమంది ఈ నార్కాటిక్స్, మరిజువానా, హాషిస్, గాంజా, వీటిని స్మోక్ చేసే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఆల్కహాల్ తాగే వాళ్ళలోనూ ఒకవేళ వాళ్ళు స్మోకింగ్ కూడా చేసినట్టయితే ఆ రెండిటి యొక్క ఎఫెక్ట్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే స్మోక్ చేస్తే 100కు ఒక 40 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే, ఆల్కహాల్ తాగిన వాళ్ళలో 100కు ఒక 5 క్యాన్సర్ వచ్చినట్టయితే, రెండు కలిపి తీసుకునే వాళ్ళలో 40+5 కాకుండా 80% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే కాంబినేషన్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ అన్నమాట. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇదే కాకుండా రెగ్యులర్ గా పాన్ తింటుంటారు చాలా మంది. ఆ పాన్ తీసుకునే వాళ్ళలో, అందులో టొబాకో లేనప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఇది ఈ కాన్స్టెంట్ గా పాన్స్ చాలా మంది ఎక్కువసేపు నోట్లో ఉంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సదర్న్ ఇండియాలో, ఎస్పెషల్లీ డౌన్ సౌత్ ఇన్ తమిళనాడులో ఈ పాన్ యూసేజ్ చాలా ఎక్కువ అన్నమాట. వాళ్ళలో కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్, అందులో టొబాకో లేకపోయినప్పటికీ కూడా ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హ్యూమన్ పాపిలోమాటస్ వైరల్ ఇన్ఫెక్షన్, మనందరికీ తెలుసు HPV వైరస్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి దోహదం చేస్తుంది. దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు, మన ఆడపిల్లలందరికీ ఆ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఈ HPV ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఈ ఓరల్ క్యావిటీలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అబ్రాడ్ లో ఎస్పెషల్లీ స్మోక్ చేయని వాళ్ళలో కూడా ఈ HPV వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళలో ఈ ఓరల్ క్యాన్సర్స్ చాలా ప్రిడామినెంట్ గా చూస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా కొన్ని రకాల ఆల్కహాలిక్ మౌత్ వాషెస్ వాడే వాళ్ళలోను,
తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్, ముఖ్యంగా న్యూట్రిషనల్లీ డెఫిషియెంట్ గ్రూప్స్, అంటే పిల్లలు ఎస్పెషల్లీ చాలా మంది సోషల్లీ ఎకనామికలీ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో సరి అయిన న్యూట్రిషన్ లేకపోయినప్పుడు జస్ట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల, అనేక రకాలైన విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, మైనర్ ట్రేస్ ఎలిమెంట్స్ డెఫిషియన్సీస్ వల్ల ఈ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఇదే కాకుండా ఓరల్ క్యాన్సర్స్ కి సిగ్నిఫికెంట్ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ ఆర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటే ఏంటంటే, లేదా పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్ అంటారు. ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రజలందరూ ముందుగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆవశ్యకత ఇది. కారణం ఏంటంటే, ఈ పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే, మ్యూకోజా అంటే నోటి లోపల భాగంలో ఉందని మ్యూకోజా అంటాం, సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళలో ఆ మ్యూకోజా కింద భాగం గట్టిగా అయిపోయి ఫైబ్రోస్ అయిపోయి నోరు తెరుచుకోలేకపోతారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది జనరల్లీ సీన్ ఇన్ ఓన్లీ సౌత్ ఏషియన్స్, ఇట్స్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ ఫస్ట్ డయాగ్నోస్డ్ ఇన్ కీనియా, బట్ ఇట్ వాస్ సీన్ ఇన్ ఇండియన్స్ ఓన్లీ. సో ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఈజ్ ఎ పెక్యులియర్ డిజార్డర్. మన దక్షిణ ఏషియా దేశాలకే పరిమితమై ఉంది. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళలో నోరు పెద్దగా తెరుచుకోలేకపోతారు. వాళ్ళలో ఈ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే గుట్కా తినే వాళ్ళలోనూ, కంజెంటల్ గా కూడా చాలా మందిలో ఉంటుంటుంది. అలాగే గుట్కా తినే వాళ్ళను, స్మోక్ చేసే వాళ్ళు కూడా ఈ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓరల్ క్యావిటీలో వైటిష్ ప్యాచెస్, కర్డీ వైట్ ప్యాచ్, జస్ట్ అక్కడ పెరుగు అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట ప్యాచ్, బట్ ఇట్ విల్ నాట్ బి రిమూవబుల్ అనమాట, అంటే తీసివేయలేము ఆ ప్యాచ్. ల్యూకోప్లేకియా అంటారు. వీళ్ళలో కూడా అబౌట్ 10% ఆఫ్ దెమ్లో క్యాన్సర్ ఉంటుందన్నమాట. అలాగే ఎరిథ్రోప్లేకియా, రెడిష్ మల్బెరీ రెడ్ ప్యాచ్ ఓరల్ క్యావిటీలో ఎక్కడున్నా కూడా వాళ్ళల్లో ఈ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎరిథ్రోలూకోప్లేకియా, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉన్నట్టయితే వాళ్ళలో కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్. సో ఈ ఫీచర్స్ ఉన్న వాళ్ళందరూ, ఈ కారణాలు ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ, వారు పరీక్ష చేసుకుంటూ, అవసరమైతే రెగ్యులర్గా ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ చేయించుకుంటూ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక లక్షణాల విషయానికి వచ్చినట్టయితే, ఇంతకుముందు చెప్పినట్టు ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, వైటిష్ కర్డీ ప్యాచెస్, మల్బెరీ రెడ్ ప్యాచెస్ ఓరల్ క్యావిటీలు ఎక్కడున్నా కూడా అశ్రద్ధ చేయకుండా ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. అలాగే మానని పుండు, నోట్ లోపల కానీ నాలుక మీద కానివ్వండి, మామూలుగా అల్సర్స్ వస్తుంటాయి చాలా మందికి, స్ట్రెస్ అల్సర్స్ అంటారు. ఎగ్జామ్ టైంలోనూ చాలా స్ట్రెస్కి లోనైనప్పుడు ఈ ఓరల్ క్యావిటీలో అల్సర్స్ చూస్తుంటాం. ఆ అల్సర్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, ఎస్పెషల్లీ రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీ వల్ల ఈ ఓరల్ అల్సర్స్ వస్తుంటాయి. అవి చాలా తాత్కాలికంగా టెంపరీగా ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, తర్వాత తగ్గిపోతుంటాయి. కానీ మానని పుండు, ఎస్పెషల్లీ పెయిన్లెస్ అల్సర్ ఓరల్ క్యావిటీలో ఎక్కడున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. నాలుక మీద కానివ్వండి, చిగుళ్ళ మీద కానివ్వండి, ఆ అంగట్లో అంటే పాలటల్ గ్రోత్ కానివ్వండి, ఎక్కడున్నా సరే అశ్రద్ధ చేయకూడదు. ఆ తర్వాత మాటలో స్పష్టత కోల్పోవటం. కొన్నిసార్లు ట్యూమర్ నాలుక మీద ఉంటుంది, బట్ లోపలికి మజిల్లోకి ఎక్కువ పాకుతుంది. అప్పుడు మజిల్ మూమెంట్స్ తగ్గిపోతాయి. నాలుక కదలికలు తగ్గినప్పుడు మాటలో స్పష్టత కోల్పోతారు. అది కూడా ఎర్లీ సిమ్టమ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ కావచ్చు. ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్, అంటే ఇప్పుడు గొంతు లోపల నాలుక వెనకాల భాగంలో చిన్న ఫారిన్ బాడీ ఉందనుకోండి, మనం దాన్ని మింగేస్తాం లేదా ఊసేస్తాం. ఆ ఫీలింగ్ ఉంటుంది, బట్ అక్కడ ఫారిన్ బాడీ ఉండదు. దట్ కుడ్ బి ఎ క్యాన్సర్ అనమాట. సో ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ పోస్టీరియర్ థర్డ్ టంగ్ క్యాన్సర్స్. అలాగే నోట్లోంచి కానీ, సెలైవాలోంచి కానీ, ఉమ్మి వేసినప్పుడు కానీ, చిగుళ్ళ నుంచి కానీ బ్లడ్ రావటం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. కొన్నిసార్లు ఆ ఓరల్ క్యాన్సర్స్ చిగుళ్ళ మధ్యలో, 2 టీత్ మధ్యలో ఎక్కడో ఉంటుంది. అది ఏ రకమైన నొప్పి కలిగించదు. నొప్పి లేని అల్సర్సే ప్రమాదకరం. ఆ తర్వాత నెక్ లోపలికి లింఫ్ గ్లాండ్స్కి పాకుతుంటాయి. సో అది కూడా ప్రమాదకరం. సో నెక్లో ఎటువంటి గ్లాండ్స్ వచ్చినట్టయితే, అంటే చిన్న గడ్డలాగా కనబడినట్టయితే, నా నెక్ మెడ పై భాగంలో కానీ, కింది భాగంలో కానీ, మధ్యలో కానీ ఎక్కడైనా కనబడినట్టయితే అశ్రద్ధ చేసుకోకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. దట్ కుడ్ బి
సెకండరీ ఫ్రమ్ ఓరల్ క్యాన్సర్. అంటే ప్రైమరీ లోపల ఎక్కడో ఉంది, ఇక్కడ కనబడుతుంది. అంటే థ్రోట్ లో ప్రైమరీ ఉండొచ్చు, నాలుగు వెనకాల భాగంలో ప్రైమరీ ఉండొచ్చు, టాన్సిల్ పక్కన ప్రైమరీ ఉండొచ్చు. అది మనకు కనబడదు. చిన్నగా ఉన్నప్పుడు నొప్పి కూడా కలిగించదు. అప్పుడు అది క్యాన్సర్ కావచ్చు అనమాట. సో అప్పుడు నెక్ లో గడ్డలాగా మేనిఫెస్ట్ చేస్తుంది. అప్పుడు మనం ప్రైమరీ ఎక్కడుందని ఎండోస్కోపీ చేసి చూసినట్టయితే మనకు కనబడుతుంది. సో ఇలా అనేక రకాలుగా ఈ ఓరల్ క్యాన్సర్స్ మేనిఫెస్ట్ చేస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇవి నొప్పి కలిగించవు. అందువల్ల ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. లేట్ స్టేజెస్ లో వస్తుంటారు, పగిలిపోయిన తర్వాత. అండ్ ముఖ్యంగా లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా వాళ్ళలోనే వస్తుంటాయి. వాళ్ళ ఇతరత్ర కారణాలు, ఫైనాన్షియల్ కారణాల వల్ల కానివ్వండి, వాళ్ళకి యాక్సెస్ లేకపోవటం, మోడర్న్ మెడికేర్. సో లేట్ స్టేజెస్ లో వస్తుంటారు, పగిలిపోయి చిన్న హోల్ ఏర్పడి నోట్లోంచి సలైవా కారుతూ, ఆ బోన్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి, జా బోన్, దవడ ఎముక ఇన్వాల్వ్ అయిపోయి డాక్టర్ దగ్గరికి రావటం జరుగుతుంటుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్స్ నొప్పి కలిగించవు కాబట్టి చాలా సార్లు లేట్ స్టేజ్ లోనే మనం డయాగ్నోస్ చేస్తుంటాం. డాక్టర్, మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కి సంబంధించి దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు అలర్ట్ అవ్వాలి, అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? బికాజ్ ఇందాక మీరు ఓరల్ క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు చాలా వరకు సిమ్టమ్స్ తెలియవు కాబట్టి దీన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారని చెప్పారు. మరి దీనికి సంబంధించి ఎలా ఉండొచ్చు? ఈ సిమ్టమ్స్ మనం ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన నోట్ లోపల అల్సర్ ఉండటం, అలాగే నోట్ లోపల ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, అలాగే నోట్లోంచి బ్లడ్ రావటము, మెడ మీద చిన్న గడ్డల్లాగా కనబడటం, బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అన్నమాట. ఈ ఓరల్ క్యాన్సర్స్ ని మనం డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అంటే దాన్ని నిర్ధారణ చేయటం. ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అంటే ఎల్ఈడి లైట్ సోర్స్ తో ఈ ఓరల్ క్యాన్సర్స్ కి డిఫరెన్షియల్ అబ్జార్ప్షన్, రిఫ్రాక్టరీ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఈ ఎల్ఈడి లైట్ ద్వారా మనం అనలైజ్ చేసి ఆ ప్యాచ్, ఏదైతే ప్యాచ్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తామో ఆ ప్యాచ్ లో క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దాంతో పాటే ఆ డిఫరెన్షియల్ అబ్జార్ప్షన్, రిఫ్రాక్టరీ ప్యాటర్న్ బట్టి ఆ ప్యాచ్ లో అబ్నార్మల్ ప్యాచ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి సింపుల్ బ్రష్ స్మియర్ కానీ పాప్ స్మియర్ కానీ తీసుకొని అది క్యాన్సరా కాదా మనం మన ఆఫీస్లోనే, సర్జన్స్ ఆఫీస్లోనే నిర్ణయించడానికి అవకాశం ఏర్పడింది. ఆబ్వియస్ గ్రోత్ కనుక ఉన్నట్టయితే వాటిని బయాప్సీ చేసి ఆ తర్వాత అది ఏ రకమైన క్యాన్సరో ఈజీగా మనం గుర్తించవచ్చు. సో డయాగ్నోసిస్ ఈజ్ వెరీ సింపుల్. జనరల్లీ క్లినికల్ గా చూసినప్పుడే అది క్యాన్సరా కాదా మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అవసరమైనప్పుడు ఇలాంటి స్పెషల్ డివైజెస్ వాడి మన ఓరల్ క్యావిటీని కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత వీటిని స్టేజింగ్ చేయవలసి ఉంటుంది. స్టేజింగ్ అంటే అవి ఎంత దూరం పాకాయో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ స్టేజింగ్. ఎందుకంటే స్టేజింగ్ బట్టి మనకు ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. స్టేజింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ స్కాన్, కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ, కాంట్రాస్ట్ ఎన్హాన్స్ కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ చేయడం ద్వారా పర్ఫెక్ట్ గా దీన్ని మనం స్టేజ్ చేయడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు లోకల్ ఎక్స్టెంట్ తెలుసుకోవడానికి అవసరం అయితే ఎంఆర్ఐ స్కాన్, కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ ఎంఆర్ఐ కనుక చేసినట్టయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. హెడ్ అండ్ నెక్ ఏరియాస్ లో ఈ ఎంఆర్ఐ ఇస్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్. కానీ ఎంఆర్ఐలో మనకి మెటబాలిక్ యాక్టివిటీ తెలియదు. మరి సిటీ స్కాన్ లో మనకి పెట్ సిటీ స్కాన్ అందుబాటులో ఉంది, పిఈటి సిటీ స్కాన్ అంటారు. ఈ పిఈటి సిటీ స్కాన్ ద్వారా మనం చాలా కేర్ఫుల్ గా మనం అనలైజ్ చేసినట్టయితే ట్యూమర్ ఎంతవరకు ఉంది, నెక్ లో ఈ ట్యూమర్ ఎంతవరకు పాకింది అనేది చాలా యూస్ఫుల్ గా, కేర్ఫుల్ గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్టేజింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ 1 month లో 30 days లో మన దగ్గర ఒమేగా హాస్పిటల్లో డిజిటల్ పెట్ ఎంఆర్, ఫస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ, మనం డిజిటల్ పెట్ ఎంఆర్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ ద్వారా చాలా యాక్యురేట్ గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ని మనం స్టేజ్ చేయడానికి అవకాశం ఉంది. రియల్ ఎక్స్టెంట్ ఎంఆర్ఐలో వీ విల్ గెట్ టు నో ద ఎనటామీ, అంటే ఎంత దూరం పాకింది, అది ట్యూమరా ఎంత వరకు పాకింది తెలుస్తుంది. డిజిటల్ పెట్ ఎంఆర్ లో అందులో యాక్టివ్ టిష్యూ ఎంత ఉందనేది చాలా పర్ఫెక్ట్ గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 3 Tesla డిజిటల్ పెట్ ఎంఆర్ ద్వారా చూసినట్టయితే పెట్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ కన్నా చాలా యాక్యురేట్ గా ఈ క్యాన్సర్స్ ని మనం స్టేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రేక్. డాక్టర్ గారు, మరి ఓరల్ క్యాన్సర్ గురించి, దాని లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఈ ఓరల్ క్యాన్సర్స్ లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఆర్ పొటెన్షియల్లీ మాలిగ్నెంట్ డిజార్డర్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. వీటిని ట్రీట్మెంట్ చేయడానికి ఆ లొకేషన్ ని బట్టి ఆ లూకోప్లేకిక్ ప్యాచ్ ని లేదా ఎరిథ్రోలూకోప్లేకిక్ ప్యాచ్ అంటే తెలుపు, ఎరుపు,
మిళితమైన ప్యాచెస్ని ఎక్సైజ్ చేయడానికి ఇప్పుడు లేజర్తో చేయడం జరుగుతుంది. కేటీపీ లేజర్ అని ఒక స్పెషలైజ్డ్ లేజర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ చికిత్సకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కేటీపీ లేజర్ ద్వారా మనం ఆ ట్యూమర్ని పూర్తిగా, ఆ ప్యాచ్ని పూర్తిగా ఎక్సైజ్ చేసేయగలము. కేటీపీ లేజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం దాంతో ఆపరేట్ చేస్తున్నప్పుడు కేటీపీ ఇస్ ప్రిఫరెన్షియలీ అబ్జార్బ్ బై ద హీమోగ్లోబిన్, బ్లడ్ వెసల్స్ ఆటోమేటిక్గా కోయాగులేట్ అయిపోతాయి అన్నమాట. సో లేజర్ ద్వారా సర్జరీ చేసినప్పుడు ఆ పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం సర్జరీ చేయగలం. సో పక్కన ఉన్న నార్మల్ కణజాలంలో టిష్యూ నెక్రోసిస్ అదేమి ఉండదు. మామూలుగా ఇంతకుముందు డయాథెర్మీతో మనం ఆపరేషన్ చేసినప్పుడు రక్తనాళాలు బ్లడ్ కోయాగులేషన్ కోసం థర్మల్ డ్యామేజ్ జరుగుతుంది పక్కన ఉన్న నాలుగు మ్యూకోజా మీద. సో అటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి లేజర్తో మనం కనుక సర్జరీ చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మినిమైజ్ అయిపోతాయి. మిగతా ఓరల్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా అర్లీ స్టేజ్లో కనుక గుర్తిస్తే సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సర్జరీ చేయడం ద్వారానే ఈ ఓరల్ క్యాన్సర్స్ని మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు. సర్జరీ చేస్తున్నప్పుడే ట్యూమర్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యింది, వాట్ ఈస్ ఇంపార్టెంట్, క్యాన్సర్ని మనం దూరంగా తీసివేయాలి. క్యాన్సర్ అంటే గ్రీక్ భాషలో క్రాబ్, పీత అని అర్థం. అంటే పీతలాగా ఆ క్యాన్సర్ కణాలు పక్కన ఉన్న నార్మల్ కణజాలంలోకి చొచ్చుకొని పోతాయి, మైక్రోస్కోపిక్గా ఉంటాయి, కంటికి కనబడవు, చేతికి తగలవు. సో ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి, అది ఎంత దూరం పాకిందో ఐడెంటిఫై చేయడానికి ఫ్రోజన్ బయాప్సీ, ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ మనకు ఉపయోగపడుతుంది. ఈ ఫ్రోజన్ బయాప్సీ చేయటం ద్వారా మనము ఎంతవరకు దాన్ని తీసివేయాలనేది మనకి పూర్తి అవగాహన సర్జరీ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. సో అతి తక్కువ టిష్యూని తీసేస్తాం, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ని కంప్లీట్గా తీసివేస్తాం. ఇది అడ్వాంటేజ్ ఫ్రోజన్ బయాప్సీ ఉండటం వల్ల. తద్వారా ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓరల్ క్యావిటీలో ప్రతి భాగము మనకి కాస్మెటిక్ గాను ఫంక్షనల్ గాను పనిచేసే విధంగా ఉండాలి. ఆ తర్వాత అప్పుడు అతి తక్కువ తీసినట్టయితే మనకి అది యూస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి నాలుక మీద 2 సెంటీమీటర్ ట్యూమర్ ఉందనుకోండి, దాన్ని వైడ్గా తీసేసామనుకోండి, పార్ట్ ఆఫ్ ద నాలుకను మనం తీసేస్తే నాలుకలో తీసివేసినప్పుడు మాటలో స్పష్టత అలాగే మింగటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయడానికి మనము ఈ ఫ్రోజన్ బయాప్సీ యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనము అది ఏదైతే పార్ట్ని మనం తీసివేసామో, ఉదాహరణకి నాలుక మీద క్యాన్సర్ లేదా బకల్ మికోజా క్యాన్సర్, చిగుళ్ళ మీద క్యాన్సరు, ఆల్వియోలార్ బోన్, జా బోన్ ఇన్వాల్వ్ అయినప్పుడు, దవడ ఎముక ఇన్వాల్వ్ అయినప్పుడు వాటిని తీసేసినప్పుడు వాటిని రీకన్స్ట్రక్ట్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్డ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ సహాయం తీసుకొని వాటిని మైక్రోవాస్కులర్ పద్ధతిలో, అంటే పక్కన ఉన్న శరీరంలో ఇతర భాగాలు, ఉదాహరణకి నాలుక తీసివేయాల్సి వచ్చిందనుకోండి, చేతిలో ఉన్న ఒక స్కిన్ ఫ్లాప్, రేడియల్ ఆర్టరీ ఫోరామ్ ఫ్లాప్ అంటారు, ఆ స్కిన్ తీసుకొని దాని రక్తనాళాలు కూడా తీసుకొని నాలుక షేప్లో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. తద్వారా మంచి కాస్మెటిక్ ఫంక్షనల్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. అలాగే పార్ట్ ఆఫ్ ద బోన్ తీసేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ బోన్ కూడా మన కాల్లో ఒక బోన్ ఉంది, ఎక్స్ట్రా బోన్, ఫిబులార్ బోన్ అంటారు. ఆ బోన్ తీసివేయటం వల్ల మనకి ఎటువంటి ఆపద ఉండదు. ఆ బోను, దాని యొక్క పక్కన ఉన్న మజిలు, అవసరమైతే దాని పైన ఉండే స్కిన్, వాటి రక్తనాళాలతో పాటు పెరోనియల్ వెసల్స్ అంటారు, వాటిని తీసుకొచ్చి ఆ రక్తనాళాలని మైక్రోవాస్కులర్ పద్ధతిలో మెడలో ఉండే రక్తనాళాలకి అనుసంధానించడం ద్వారా వాస్కులరైజ్డ్ గ్రాఫ్ట్ని మనం అక్కడ పెట్టగలుగుతాం. తద్వారా మంచి ఫంక్షనల్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జరీలో అంకలాజికల్ సర్జరీ ఎంత ఇంపార్టెంటో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇట్స్ అగైన్ టీమ్ వర్క్. కొన్నిసార్లు అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ముందుగా వాళ్ళకి, అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్, ముందుగా కీమో రేడియేషన్ థెరపీ ఇచ్చి ఆ ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎక్సలెంట్ ఫంక్షనల్ కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్నిసార్లుగా మనం ఇంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మంది ఇప్పటికీ కూడా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. జనరల్గా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ శరీరంలో ఇతర భాగాలకు పాకవు, బట్ కొన్ని అబౌట్ 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్స్, ముఖ్యంగా నాలుక మీద వచ్చే క్యాన్సర్స్ శరీరంలో ఇతర భాగాలు కూడా పాకవచ్చు. సో వెరీ అడ్వాన్స్డ్ క్యాన్సర్, మెటాస్టాటిక్ క్యాన్సర్ ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు తిరిగి వస్తుంటాయి. అలాగే న్యూ లీజన్స్, అంటే ఒక చోట హెడ్ అండ్ నెక్ ఏరియాలో ఒక చోట క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ జా బోన్ మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి రైట్ సైడు నాలుక మీద అదే ఓరల్ క్యావిటీలో ఇతర భాగాల్లో కూడా న్యూ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా న్యూ క్యాన్సర్స్ రావటము, అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ రావటము, కొన్నిసార్లు ఈ క్యాన్సర్స్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి అంటే లోకలైజ్డ్గా ఉన్నట్టయితే రేడియేషన్ చికిత్స, రేడియేషన్తో పాటు కీమోథెరపీ,
అలాగే ఇప్పుడు కీమోథెరపీ కాకుండా కొంతమంది ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు టార్గెటెడ్ థెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఈ టార్గెటెడ్ థెరపీ ప్లస్ రేడియోథెరపీ కాంబినేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా మినిమైజ్ అవుతాయి అన్నమాట. ఇంకా 4th స్టేజ్లో వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా కీమోథెరపీ, కీమో ప్లస్ టార్గెటెడ్ థెరపీ, అలాగే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. టార్గెటెడ్ థెరపీస్లో ముఖ్యంగా సెటుక్సిమాబ్, బెవాసిజిమాబ్ ఇవి కీమోథెరపీ కాంబినేషన్లో ఇవ్వడం ద్వారా లేట్ స్టేజ్ ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే ఈ క్యాన్సర్ సెల్స్ మన ఓన్ ఇమ్యూనిటీని మాస్క్ చేస్తాయి, బ్లాక్ చేస్తాయి. ఆ అన్బ్లాక్ చేయడం లేదా అన్మాస్క్ చేయడాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. అంటే క్యాన్సర్ సెల్ వెళ్ళి మన ఓన్ ఇమ్యూనిటీ టీ సెల్స్ కిల్లర్ సెల్స్ని బ్లాక్ చేసే ముందే ఇమ్యూనోథెరపీ అది బ్లాక్ కాకుండా కాపాడుతుంది, అన్మాస్క్ చేస్తుంది. తద్వారా మన ఓన్ టీ సెల్స్ ఆ క్యాన్సర్ మీద ఎఫెక్ట్ చూపించి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇమ్యూనోథెరపీ కూడా లేట్ స్టేజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా రికరెంట్ క్యాన్సర్స్ కూడా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా లేజర్స్, అలాగే ఫ్రోజన్ బయాప్సీ, మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్, కీమోథెరపీ కాకుండా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ టార్గెటెడ్ థెరపీస్, వీటి ద్వారా చాలా మంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నియర్ నార్మల్సీ అంటే ఫంక్షనల్ గాను కాస్మెటిక్ గాను రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈ మైక్రోవాస్కులర్ సర్జరీ మనకి చాలా ఉపయోగపడుతుంది. కాంబినేషన్ అంటే టీమ్ వర్క్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ కలిసి మనం వర్క్ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ స్టేజింగ్ అంతా కూడా డిజిటల్ PET/MR మీద ఆధారపడబోతుంది. మనం హైదరాబాద్లో ఒక నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఈ డిజిటల్ PET/MR ద్వారా క్యాన్సర్ని అక్యురేట్గా స్టేజ్ చేయడం జరుగుతుంది. తద్వారా ట్రీట్మెంట్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కన్నా అక్యురేట్ స్టేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ డిజిటల్ PET/MR విల్ బి ప్రాక్టీస్ చేంజర్ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ మేనేజ్మెంట్ అవబోతోంది. సో డిజిటల్ PET/MR గైడెడ్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ఉందో, ట్యూమర్ ఉందో, ఆ ట్యూమర్ని డిజిటల్ PET/MR అక్యురేట్గా ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనం రేడియేషన్ లీనియర్ యాక్సిలరేటర్తో షేర్ చేసుకున్నట్టయితే కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ ద్వారా ప్రిసైజ్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద రేడియేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.